బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్లు, బ్లాక్ థెరపీ యూనిట్ 2, ఆపరేషన్ థియేటర్లు, మోడ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని బాలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ వాహనాన్ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా ఈ ఏడాది ఇప్పటికే 56,000కు పైగా పరీక్షలు చేశామని బాలకృష్ణ తెలిపారు.